అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెడికల్ రిపోర్ట్ వచ్చేసింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 241 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్కసారిగా మైదానం వీడటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. 13 బంతుల్లో 19 పరుగులు చేసిన రోహిత్ కండరాల నొప్పితో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరగడం మ్యాచ్ ఫలితంపైనే కాదు, టీం తర్వాతి మ్యాచ్లపైన ప్రభావం చూపేలా కనిపించింది. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కు పెద్ద ఊరటనిస్తోంది. రోహిత్ శర్మకు నిర్వహించిన స్కానింగ్ లో ఎలాంటి తీవ్రమైన గాయాలు లేవని తేలింది. కేవలం కండరాలు పట్టేయడం వల్లనే ఆయన ఇబ్బంది పడ్డారని, ఎక్కడా కండరాల చీలిక లేదని మెడికల్ రిపోర్ట్స్ ధృవీకరించాయి. దీంతో రోహిత్ మరిన్ని మ్యాచ్లకు దూరం అవుతాడనే ఊహాగానాలకు తెరపడింది. ఈ వార్త తెలియగానే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తో పాటు అభిమానులు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. గాయం మరీ పెద్దది కాకపోయినా గురువారం పంజాబ్ కింగ్స్ తో జరగబోయే కీలక మ్యాచ్ లో రోహిత్ ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆయన ఫిట్నెస్ ను మెడికల్ టీం నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ ఫీల్డింగ్ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే కేవలం బ్యాటింగ్ కోసం ఆయనను ఇంపాక్ట్ ప్లేయర్ గానైనా బరిలో దింపే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండాలి అంటే రోహిత్ శర్మ సేవలు అత్యంత కీలకం. ఇదే సీజన్లో ఒకే ఫ్రాంచైజీ తరఫున 6,000 పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ముంబై ఆడిన 4 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓపెనర్ గా రోహిత్ ఇచ్చే శుభారంభం జట్టు విజయాలకు ఎంతో అవసరం. ముంబై టీం బ్యాటింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్ విభాగం మాత్రం తీవ్రంగా కలవరపెడుతోంది. స్టార్ పేసర్లు బుమ్రా, బౌల్ట్ ధారాళంగా పరుగులు సమర్పిస్తూ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్ లోపాలను సరిదిద్దుకుంటూ రోహిత్ ఫిట్నెస్ సాధిస్తేనే ముంబై మళ్లీ గెలుపుబాట పట్టగలదు.